హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జరిగింది గనుక చూసుకుంటే అను శారదాదేవి గారితో మాట్లాడిన తర్వాత ఇక ఆఫీస్‌కి బయలుదేరుతూ ఉంటుంది. అను వెళ్ళకముందే ఆర్య సార్ ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు. ఆఫీస్‌లోనే టిఫిన్ చేస్తూ ఉంటాడు ఆర్య సార్. ఇక అను ఆఫీస్‌కి వెళ్తుంది. అప్పుడు అను ఆర్య సార్ క్యాబిన్‌లోకి వెళ్ళబోతుంది. అప్పుడు ఆర్య సార్ అక్కడ టిఫిన్ తినడం అనుకి కనిపిస్తాడు. ఇక అను లోపలికి వెళ్ళి ఆర్య సార్‌తో ఇలా అంటుంది, సార్ మీరు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఆఫీస్‌కి వచ్చేశారు. నాకు చెప్పాలని అనిపించలేదా అని అడుగుతుంది. అప్పుడు ఆర్య సార్ అంటాడు, నువ్వు చాలా బిజీగా ఉన్నావు కదా అను, నువ్వు అసలే రాత్రి నిద్ర లేదు కదా నీకు, అందుకే పడుకుంటావని నీకు చెప్పలేదు. అయినా ఎందుకు వచ్చావు ఆఫీస్‌కి, ఈ రోజు రెస్ట్ తీసుకోవాల్సింది అని అంటాడు ఆర్య సార్. అప్పుడు అను అంటుంది, నేను రెస్ట్ తీసుకుంటానని మీతో చెప్పానా, ఎందుకు సార్ అలా ఊహించుకొని మీరు అపార్థం చేసుకుంటున్నారు అని అంటుంది అను. అయితే ఆర్య సార్ అంటాడు, సరే అను నువ్వు తిను టిఫిన్, నువ్వు చేయలేదనుకుంటా కదా బ్రేక్ఫాస్ట్ అని అంటాడు. అప్పుడు అను అబద్ధం చెప్తుంది, సార్ నేను ఎప్పుడో చేశాను, ఇంట్లో చేసి వచ్చాను అని అంటుంది. అప్పుడు ఆర్య సార్ అంటాడు, అను పెండింగ్ వర్క్స్ చాలా ఉన్నాయి, యూ క్యారీ ఆన్ అని అంటాడు. ఇక ఇండైరెక్ట్గా అనుని అక్కడి నుంచి వెళ్ళిపోమన్నట్టు చెప్తాడు. అను మనసులో చాలా బాధపడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆర్య సార్ టిఫిన్ చేయడం అయిపోగానే మీరా ఆర్య సార్ క్యాబిన్లోకి వస్తుంది. అప్పుడు అను తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఏంటి ఆర్య సార్ ఇలా చెప్తున్నారు, అసలు నాకు చెప్పకుండానే ఆఫీస్కి వచ్చారు, నాకు చెప్పకుండానే తింటున్నారు, నేను తినలేదు అని చెప్పినా కూడా సార్ నేను చెప్పింది అబద్ధమని గ్రహించలేకపోయాడు, సార్కి ఏమైంది రోజు రోజుకు అని అనుకుంటూ ఉంటుంది అను. ఇక అప్పుడే ఆర్య సార్ ఇక స్టాఫ్ అందరినీ పిలిచి కూడా మీటింగ్ అరేంజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆర్య సార్ ఇలా అంటాడు, జెండేతో చెప్తాడు అనుని కూడా పిలువమని. అప్పుడు జెండే అను క్యాబిన్లోకి వెళ్తాడు. అప్పుడు అను బాధపడుతూ ఉంటుంది. అప్పుడు జెండే అంటాడు, ఏమైంది అను అని అంటాడు. ఏం లేదు సార్ అని అంటుంది. అప్పుడు జెండే అంటాడు, ఆర్య సార్ మీటింగ్ అరేంజ్ చేస్తున్నాడు, అందరూ అటెండ్ అవ్వాలి, నువ్వు కూడా రావాల్సిందే అను, నేను రమ్మని చెప్పాడు అను అని చెప్తుంది. అప్పుడు అను అంటుంది, ఆర్య సరే పిలవచ్చు కదా, మిమ్మల్ని పంపించడం ఏంటి జెండే సార్ అని అంటుంది. ఏమో అను నాకైతే చెప్పాడు నిన్ను పిలుచుకురమ్మని అని చెప్తాడు జెండే. అప్పుడు జెండే మాటలు అనుకి అనుమానంగా అనిపిస్తాయి. ఆ రోజు జెండేని ఫాలో అయిన విధానం, జెండే ఎవరినో రమ్మని అక్కడ వెయిట్ చేయమని చెప్పడం, పని కానిచ్చేస్తానని చెప్పడం మాటలు గుర్తుకు వస్తాయి జెండేని చూడగానే. అప్పుడు అను జెండేని అడుగుతుంది, జెండే సార్ మీరు ఎవరినో పిలుచుకురమ్మని ఆ రోజు చెప్పారు కదా అని అంటుంది. అప్పుడు జెండే అంటాడు, వాట్ అను, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు ఏం మాట్లాడుతున్నావో, దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు జెండే. అప్పుడు అను మర్చిపోయి ఇలా అంటుంది, అయ్యో సార్ నేను ఏదో అడగబోయి ఏదో అన్నాను అని అంటుంది. ఏంటి ఆ రోజు జెండే ఏదో చేయబోయాడు ప్లాన్, ఆ ప్లాన్ ఎంతవరకు వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. ఏదైనా సరే ఈ కేశవ జెండేని ఒక కంట కనిపెడుతూ ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక జెండేతో పాటు ఆర్య క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది అను. అప్పుడు అందరూ కూడా క్యాబిన్లో కూర్చొని ఉంటారు. ఇక మాన్సి, మీరా అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు అను వస్తుంది. అను రాగానే అందరూ అనునే చూస్తూ ఉంటారు. అప్పుడు ఆర్య సార్ అంటాడు, ఇక నేను కంటిన్యూ చేయవచ్చు అనుకుంటా, అందరూ వచ్చేసారు అనుకుంటా మీటింగ్కి అని అంటాడు. అప్పుడు మీరా అంటుంది, ఎస్ సార్ అందరూ వచ్చేసారు అను మ్యామ్తో పాటు అని అంటుంది. ఇక ఆర్య మీటింగ్ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. మనం రాజనందిని కంపెనీకి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్కి సంబంధించిన పీపీటీని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇవందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించండి అంటూ ఆర్య సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అలా బోర్డ్ పైన రాజనందిని కంపెనీలో లావాదేవీలు ఎలా రాబట్టాలో వాటికి సంబంధించినవన్నీ కూడా ఇంతకుముందు అను ఆ పేపర్ ప్రజెంటేషన్స్ ఇలాగే ఫోటోషూట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసింది అంటూ ఆర్య చెప్తుంటాడు. ఇక ఒక్కొక్కటిగా అను ఆ రోజు దిగిన ఫోటోషూట్స్ అన్నీ కూడా డిస్ప్లే చేస్తూ రాజనందిని టెక్స్టైల్స్కి సంబంధించిన శారీని అడ్వర్టైజింగ్గా చూపిస్తూ ఉంటాడు ఆర్య. అప్పుడు ఆ ఫోటో చూడగానే అనుకి ఏదో ఒక తెలియని జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ అందరికీ ఆ ఫోటోలో అను చీర కట్టుకున్న ఫోటో కనిపిస్తూ ఉంటే అనుకి మాత్రం అందులో రాజనందినియే కనిపిస్తుంది. ఆ చీరలో వెంటనే తనలోకి రాజనందిని వచ్చేస్తుంది. ఈ కంపెనీ ఒక 20 సంవత్సరాలుగా మూతబడి ఉంది. దానికి కారణాలు మనకు తెలుసు. ఈ కంపెనీకి సంబంధించిన లావాదేవీలన్నీ లిల్లీ గార్డెన్స్ నుంచి జరుగుతున్నాయని అందరి అపోహ. కానీ అది నిజం కాదు. అక్కడ ఏమీ జరగట్లేదు. అంతా ఇక్కడ మన ఆర్యవర్ధన్ కంపెనీ నుంచే జరుగుతున్నాయి అని చెప్తుంటాడు ఆర్య. అప్పుడు రాజనందిని లాగా మారిన అను తనకంతా అర్థమైపోతుంది. లిల్లీ గార్డెన్స్ నుంచే జరుగుతున్నాయని అందరూ అంటున్నారు, కానీ ఆర్య సార్ ఎందుకు అబద్ధం చెప్తున్నారు అని అర్థమైపోతుంది. అప్పుడు అను లేచి ఆర్యతో ఈ విధంగా అంటుంది, సార్ మీరు చెప్పేవన్నీ తప్పులు, ఎందుకంటే లిల్లీ గార్డెన్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, మీరు అలా ఎలా చెప్తున్నారు, అక్కడ ఏమీ లావాదేవీలు జరగట్లేదని, అక్కడ నుంచి కొన్ని కోట్ల రూపాయల ట్యాక్స్ వెళ్తుంది, అది ఎవరు కడుతున్నారు, అందులో ఎవరి మోసం ఉంది అని అడుగుతూ ఉంటుంది అను ఒకేసారి ఆర్యని. అను అలా అడగడంతో
అందరూ కూడా షాక్ అవుతారు. అప్పుడు ఆర్య సార్ కూడా షాక్ అవుతాడు. ఏంటి అను నువ్వేం మాట్లాడుతున్నావు? అందులో కొన్ని కోట్ల రూపాయల ట్యాక్స్ అక్కడ నుంచి వెళ్తున్నాయి. నువ్వెలా చెప్తున్నావు? అక్కడ అసలు మనుషులు కూడా ఎవరు ఉండలేరు. అక్కడ అసలు ఆఫీసే లేదు. నువ్వు అలా ఎలా చెప్పగలుగుతున్నావు అని అంటాడు ఆర్య. అప్పుడు అను అంటుంది, లేదు సార్ నాకు అన్నీ తెలుసు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. కావాలంటే ఇప్పుడే తెచ్చి చూపెడతాను అని అంటుంది. అను మాటలకి అక్కడున్న స్టాఫ్ అంతా కూడా షాక్ అవుతారు. అసలు అను మ్యామ్ ఎంత కరెక్ట్గా ఎలా చెప్తుంది? అసలు ఆ లిల్లీ గార్డెన్స్ అంటే కూడా ఎవరికి తెలియదు. ఈ మేడం ఏంటి ఇలా మాట్లాడుతుంది? ఈమెకి ఏమైంది అని అనుకుంటూ ఉంటారు అక్కడ వాళ్ళంతా. అప్పుడు మాన్సి అంటుంది, బ్రోయిన్లా అనుకి కొంచెం నిన్న అలా అర్ధరాత్రి అలా వెళ్ళి వచ్చింది కదా అలా బయటికి. సో తనకి ఏమైనా జరిగి ఉండవచ్చు. అందుకే తను అలా కొంచెం అలా వింతగా మాట్లాడుతుంది. మీరేం పట్టించుకోకండి బ్రోయిన్లా, మీరు కంటిన్యూ అని చెప్తూ ఉంటుంది. అప్పుడు అను ఒకేసారి, మాన్సి మ్యామ్ నేను మీకు చెప్తలేను కదా, నేను ఆర్య సార్కి చెప్తున్నాను. ఆర్య సార్ చెప్పేవన్నీ తప్పులు, అవి సరిదిద్దుతున్నాను అని అంటూ ఉంటుంది అను అరుస్తూ. అప్పుడు ఒకేసారి మీరా కలగజేసుకొని, అవును మ్యామ్ మీరు చెప్తుంది కరెక్టో కాదో మాకు తెలియాలంటే మీరు డాక్యుమెంట్స్ అంటున్నారు, అవి మీరు మాకు చూపించాలి కదా అని అంటూ ఉంటుంది మీటింగ్ని కూల్ చేయడానికి. అప్పుడు ఆర్య ఇక ఏమీ మాట్లాడలేకపోతాడు. మీరా అలా అనడంతో ఇక అను ఆ డాక్యుమెంట్స్ని తేవడానికి ఆ స్టోర్ రూమ్లోకి వెళ్తుంది. ఇక అను రాజనందిని లాగా ఆ స్టోర్ రూమ్లోకి వెళ్ళి ఆ ఫైల్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటుంది. ఇక్కడే పెట్టాను కదా లిల్లీ గార్డెన్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ. ఆ రోజు ఆర్య సార్కి లిల్లీ గార్డెన్స్కి గురించి చెప్తే సార్ చాలా కోప్పడ్డారు నా పైన. సార్ ఏమీ ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. ఇప్పుడు నేను ఆ ఫైల్స్లో ఉన్నవన్నీ కూడా చదివి నేను నిజాలేంటో సార్కి చెప్తే సార్ ఎందుకు అంత కోపంగా అంటున్నారు? అక్కడ జరిగేవన్నీ నిజాలే కదా, అక్కడ నుంచి ఎన్నో కోట్ల డబ్బులు వేస్ట్గా పోతున్నాయి అని అనుకుంటూ ఉంటుంది. లేదు ఆర్య సార్ చెప్పేవన్నీ తప్పులు, అబద్ధాలు. సార్కి ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, లేకపోతే లిల్లీ గార్డెన్స్ నుంచి కొన్ని కోట్ల రూపాయలు వేస్ట్ అవుతున్నాయి. రాజనందిని కంపెనీ పేరు మీద కొందరు ఇలా దోపిడీ చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది. అను ఈ ఫైల్స్ని ఎలాగైనా ఇక్కడ నుంచే నేను వెతికి ఆర్య సార్కి చూపెట్టాలి, అప్పుడు కంపెనీని మంచి బాటలో నడిపించాలి అని అనుకుంటూ ఉంటుంది అను. ఇక అను ఫైల్స్ కోసం వెతుకుతూ ఉంటుంది. కానీ ఫైల్స్ ఎంతకు కనిపించదు. అనుకి ఇలా అనిపిస్తుంది, ఈ ఫైల్స్ ఎవరన్నా ఇక్కడ నుంచి మాయం చేశారా, లేకపోతే లిల్లీ గార్డెన్స్కి సంబంధించిన ఫైల్స్ ఇక్కడే ఉండాలి కదా అని అనుకుంటూ ఉంటుంది. ఆ స్టోర్ రూమ్ అంతా కూడా సెర్చ్ చేస్తుంది. వెంటనే అక్కడ తనకి ఒక దట్టమైన ఫైల్ దొరుకుతుంది. అది లిల్లీ గార్డెన్స్కి సంబంధించి. అది ఓపెన్ చేసి చూస్తే అక్కడ లిల్లీ గార్డెన్స్కి సంబంధించిన ఫోటో ఉంటుంది. అను షాక్ అవుతుంది. నిజంగా ఇదే ఫైల్, ఇదే వెళ్ళి నేను ఆర్య సార్కి చూపించాలి. ఎవరు ఏమనుకున్నా కూడా ఇందులో ఉన్నవన్నీ నిజాలు. ఇప్పుడు ఆర్య సార్కి ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి కంపెనీని ఇన్ని రోజుల్లో నష్టాల్లో తేరుచ్చారు అని అనుకుంటుంది. అయిన వాళ్ళే సార్ని మోసం చేస్తూ ఇలా చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది అను. అప్పుడు ఆర్య సార్కి ఏం చెప్పాలో కూడా తనకి అర్థం కాదు. ఇక వెళ్ళి ఆ ఫైల్ని చూపించాలని అనుకుంటూ ఇక పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఆర్య సార్ క్యాబిన్కి. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.